ప్రవీణ్ డాడీను షారోన్ సిస్టర్ మిర్యాలగూడ ప్రాంతానికి రావడము ఎంతో సంతోషకరము. ఇలాంటి సభలు జరగడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు నిన్న జరిగిన సభలు ఎంతో గొప్పగా ఉన్నవి. ఈ సభల ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడము, మా కుటుంబాలు ఎంతో ఆశీర్వదించబడ్డాయి, మా వ్యాపారము సమస్తం కూడా ఆశీర్వదించబడ్డాయని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాము. అసలు దేవుని ప్రేమ ఎంతగా ఉందనేది నాకు ఇప్పుడు తెలిసింది. చాలా అంటే ప్రేమ గురించి తెలుసు, కానీ ఇంత శత్రువునైనా ప్రేమించేంత ప్రేమ నాతో దేవుడు మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఈ ప్రేయర్స్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. దేవుని చాలా బలపరిచాడు మమ్మల్ని. మాకు ఎంత హ్యాపీగానో ఉంది. మేము లాస్ట్ ఇయర్ 17-18లో పెట్టినప్పుడు కూడా వచ్చాము. చాలా బ్లెస్ అయ్యాము. మరి దైవజనుల ద్వారా, సేవకురాల ద్వారా, నిన్న వర్తమానం ఈరోజు వర్తమానం ద్వారా కూడా దేవుడు మాతో మాట్లాడారు. మేము చాలా బలపడుతున్నాము. ఆన్లైన్లో కూడా రోజు చూస్తుంటాము. సభలు చాలా బాగా జరిగినాయి. చాలా ఉజ్జీవంగా అనిపించింది, చాలా ఆత్మీయంగా అనిపించింది. చాలా రోజుల వరకు ఇలాంటి సభలు లేవు, కానీ ఇట్లా సభలు పెట్టడం ఆత్మీయంగా బలపడుచున్నాం. దేవుడు ఇంత అవకాశం ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలగాలి. ప్రవీణ్ పాస్టర్ గారు, శారనమ్మ గారు మిర్యాలగూడకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. 2017లో వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చి వాక్యంలో ఎంతో బలపడ్డాము. మళ్ళీ ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల తర్వాత వారు ఇక్కడికి రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇక్కడ ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి దిగడం మేము చూసాము. ఎంతో ఆనందంగా ఉన్నాము. ఇక్కడ ఉన్న బలహీనత, మాలో ఉన్న బలహీనతలు అన్నీ పోయి మాకు ధైర్యం వచ్చింది. దేవుని బిడ్డలారా, రెండో రోజు ఎంతో మహిమకరంగా దేవుని కార్యాలు, అద్భుతమైనటువంటి రక్షణ, స్వస్థత, అనేక మంది బంధకాలు ఉన్నవారు దెయ్యపు శక్తుల నుంచి విడుదల, నానావిధ రోగములతో ఉన్నవారు స్వస్థత, మంచి ఆరాధన, శక్తి కలిగిన వర్తమానం, హృదయాలు మారు మనసుతో ఉజ్జీవముతో దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరిస్తున్నప్పుడు ఎందరో ప్రజలు వారి జీవితాలు మార్చుకున్నారు, ఆత్మబలం పొందారు, వారి హృదయాలని, వారి జీవితాలను సమర్పించుకున్నారు. రెండో రోజు ఎంత ఘనంగా జరిగిందో, ఈ మూడో దినము, ఈరోజు రేపు కూడా అతి శక్తివంతంగా మిర్యాలగూడ ఆ యొక్క రాజీవ్ గాంధీ స్టేడియం NFC క్యాంపులో జరగబోతుంది. కాబట్టి 5:30కే లైవ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కుటుంబాలుగా కదిలి రండి. దూర రాష్ట్రాలు ఉన్నవారు తప్పక లైవ్ చూస్తూ దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించండి.